ప్రిపోజిషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని ట్యాకిల్ చేద్దాం. ద ట్రైన్ రీచ్డ్ డాష్ హైదరాబాద్. మనం ప్రిపోజిషన్స్ నేర్చుకునేటప్పుడు ఏం నేర్చుకున్నామంటే పెద్ద ప్లేసెస్ ముందు ఇన్ రాయాలని, చిన్న ప్లేసెస్ ముందు ఎట్ రాయాలని నేర్చుకున్నాం. అలాంటప్పుడు హైదరాబాద్ అంటే ఒక పెద్ద ప్లేస్ కాబట్టి, నేమ్ ఆఫ్ ద సిటీ కాబట్టి ఇన్ రాయాలని మన మైండ్లో వస్తుంది. సో ఇక్కడ ఒకవేళ మనం ఇన్ రాస్తే ఇది కరెక్టా రాంగా చూద్దాం. రీచ్ అనేటటువంటి పదానికి ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడు? ఎట్ అంటేనేమో చిన్న ప్లేస్, పెద్ద ప్లేస్కి ఏమో ఇన్ రాయాలి, ఫర్తో సంబంధం లేదు, నో వర్డ్ రిక్వైర్డ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, రీచ్డ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ కూడా రాయకూడదు. చిన్న ప్లేస్ ఇవ్వనివ్వండి, పెద్ద ప్లేస్ ఇవ్వనివ్వండి. సో ద ట్రైన్ రీచ్డ్ హైదరాబాద్. ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి నేర్చుకుందాం ఇక్కడ. ఒకవేళ రీచ్ అనేటటువంటి పదం కాకుండా అరైవ్డ్ అనేటటువంటి పదం వచ్చుంటే మనం ఇక్కడ ఇన్ హైదరాబాద్ అని రాసేవాళ్ళం. ఇన్ కేసు ఒకవేళ ఏదైనా ఒక రైల్వే స్టేషన్, ద రైల్వే స్టేషన్ అని మెన్షన్ చేసి ఉంటే, ఓకే, ద రైల్వే స్టేషన్ అని మెన్షన్ చేస్తే అప్పుడు మనం ఎట్ ద రైల్వే స్టేషన్ అని రాసేవాళ్ళం. ఎప్పుడైతే ఆ క్వశ్చన్లో మీకు అరైవ్డ్ అనే పదం కనబడుతుంది. అరైవ్డ్ ఎట్ రాయొచ్చు, అరైవ్డ్ ఇన్ రాయొచ్చు, కానీ రీచ్ అనే పదం వస్తే ఏ ప్రిపోజిషన్ కూడా రాయకూడదు. చాలా ఇంట్రెస్టింగ్ విషయం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి నో వర్డ్ రిక్వైర్డ్ అని గుర్తుపెట్టుకోండి.